శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జనవరి 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున ఒకసారి కన్యా రాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితంలోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో వేగంగా 3 రాశులు మారుతున్నారండి. జనవరి 3వ తారీఖు వరకు కూడా వృశ్చికంలో ఉంటారు. 4వ తారీఖు నుండి 23 జనవరి వరకు కూడా దాదాపు 20 రోజుల పాటుగా ఆయన ధనుసు రాశిలో ఉండి 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి ద్వితీయ నవమాధిపతి అంటే ధన కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 27 జనవరి దాకా కుంభరాశిలో ఉంటారు. 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా వారు ఇక్కడ శుక్రగ్రహం మీనరాశిలో ఉంటారు. మీనరాశిలో శుక్రుడు బలవంతుడు. మరి వ్యయాధిపతి రవి 13 జనవరి వరకు కూడా ధనుసు రాశిలో ఉంటారు. 14 జనవరి నుండి మకర రాశిలో స్థితి పొందబోతున్నారండి. తృతీయ అష్టమాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజుడు జనవరి మాసంలో 2 రాశులు మారుతారు. ఈ మాసం అంతా కూడా వక్రీకరించిన స్థితిలో ఉంటారు. కుజుడు వక్రీకరించి జనవరి 20వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి 21 జనవరి నుండి మిథున రాశిలో ఆయన స్థితి పొందబోతున్నారండి. నెలాఖరు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో. మరి చతుర్థ మరియు సప్తమాధిపతి గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుడు వక్రీకరించిన స్థితిలో వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు. పంచమ షష్ఠ అధిపతి అయినటువంటి అంటే 5, 6 స్థానాలకు ఆధిపత్యం వహించేది శనైశ్చరుడు. ఈ యొక్క శనైశ్చరుడు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహువు 7వ స్థానంలో ఉన్నారు. కేతు యొక్క జన్మరాశిలో కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారండి. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇంటి నుండి బయటికి వెళ్ళి వారి యొక్క విద్యను అభ్యసించే అవకాశం ఉంది. కొంతమంది ట్రైనింగ్ కోసం కావచ్చు, క్లాసెస్ కోసం కావచ్చు, ఇలా ఇంటి నుండి కూడా దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మూమెంట్ చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ కోసం. అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పటిదాకా ఉంది అంటే మనకు 13th జనవరి దాకా ఉంది. మరి పీజీ చేసే విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పంచమాధిపతి శనైశ్వరుడు యోగకార గ్రహం శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకి ఈ మాసంలో చాలా పాజిటివ్గా ఉంది. ఒక మోటోతో, ఒక ఉన్నత వ్యక్తిత్వంతో కావచ్చు, అంటే గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం బలంగా ఉంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి డోంట్ వేస్ట్ ద టైం, పుట్ సమ్ గోల్స్. మీరు ఒక రైట్ డౌన్ ఎందుకంటే ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పుడైతే మనం పేపర్ మీద పెన్తో రాస్తూ ఉంటామో మీకు స్ట్రాంగ్గా ఉంటుందండి. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. దాని ద్వారా ఫలితం వస్తుంది. ఎందుకంటే వేలకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్నింటిలో నార్మల్గా ఇది కూడా అలాంటి గోల్ కూడా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫోకస్ అనేది ఉండదు. మరి డిగ్రీ స్థాయి విద్యార్థులకు కూడా బాగుంటుంది. సో ఇక్కడ బుధగ్రహం కూడాను పంచమ స్థానంలోకి వస్తారు 24వ తారీఖు నుండి 23 వరకు కూడా బాగుంది. సో శని 6వ స్థానంలో శుభుడే, ఆయన 27 దాకా శుక్రుడితో కలిసి ఉన్నారు యోగకార గ్రహం కాబట్టి సో ఏమి ఇబ్బంది లేదు. విద్యార్థుల విషయంగా చూస్తే ఈ మాసంలో పాజిటివ్గానే ఉందని చెప్పాలండి. ఇలాంటి ఇబ్బంది కనపడట్లేదు. కాకపోతే కుజుడి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఆటపాటలు, గేమ్స్, ఎనర్జీ సంబంధించిన విషయాలు, సో ఇట్లాంటి వాటిలో కొంత ఇంట్రెస్ట్ అవకాశం కనపడుతుంది. ఏదేమైనా కూడాను మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో ఎడ్యుకేషను, స్పోర్ట్స్, ఆటలు పాటలు, ఎంటర్టైన్మెంట్ ఇలా కనుక మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిస్టమేటిక్గా పెట్టుకోగలిగితే మాత్రం యూ కెన్ విన్ అండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా విన్ కాగలుగుతున్న అవకాశం బలంగా ఉంటుంది. అన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. బుధుడు మిత్రస్థానంలో ఉన్నారు, బాగానే ఉన్నారు. మరి ఈ యొక్క ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి శనైశ్వరుడు ఆయన 6వ స్థానంలో ఉన్నారు. సహజ ప్రేమకు కారకుడు శుక్రుడితో కలిసి ఉన్నారు, బాగానే ఉంటుంది. కానీ కుజ దృష్టి కాస్త పంచమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి 20వ తారీఖు వరకు కూడా చిన్న యుగో క్లాసెస్, సడన్గా మాటలు రావటం, మళ్ళీ కాసేపు అలా ఉండడం, మాటలు తగ్గించడం ఇట్లా ఉంటుంది. సో ఏదేమైనా కూడా పర్వాలేదు, పాజిటివ్గానే ఉందని చెప్పాలండి. మరి వృత్తిలో జాబ్ చేసేవారికి, ప్రొఫెషన్లో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది? దశమాధిపతి ఎవరు? బుధగ్రహం. దశమాధిపతి ఎక్కడ ఉన్నారు? 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. అంటే మొదటి 2-3 రోజులు కూడా ప్రయాణాలు చేస్తారు వృత్తిపరంగా. 4వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏంటంటే సో వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ట్రైనింగ్ చేసే సర్టిఫికేట్ కావడం కావచ్చు, ఉద్యోగం చేసేవారు ఇంటికి వెళ్ళి రావటం కావచ్చు, ప్రయాణాలు చేయటం ఇది అధికంగా ఉంటుందండి. అదేవిధంగా ఎప్పుడైతే కనుక ఈ దశమాధిపతి బుధగ్రహము మీకు
24వ తేదీ నుంచి 5వ స్థానానికి వస్తారో అనుకోకుండా ఏదైనా మార్పు తీసుకుందామా, లేదంటే కనుక మారదామా జాబు, వేరే ట్రాన్స్ఫర్ పెట్టుకుందామా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. కొంతమంది అనుకోకుండా ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. మరి కొంతమందికి ఏంటంటే వృత్తిలో టెక్నికల్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఉంటుంది. ఏదైనా మీ యొక్క కొలీగ్ కావచ్చు, మిత్రుడు ఎవరైనా లీవ్ పెట్టినా కూడా, సెలవు పెట్టినా కూడా ఆ వర్క్ అనుకోకుండా ఒక వర్క్ పరిభారం కూడా కొంత పెరిగే అవకాశం ఉంది 3వ వారం నుండి నెలాఖరు దాకా. సో మీరు ఉద్యోగాల కోసం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవడం మంచిదండి. సో అష్టమాధిపతి బలహీన కుజుడు ఎవరైతే ఉన్నారో బుధుడి మీద దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఆయనే అష్టమాధిపతి వెళ్ళి మళ్ళీ బుధ స్థానంలో వెళ్ళి కూర్చుంటారు కాబట్టి వక్రగతిలో ఉంటారు. కొంత డైలమా ఉంటుంది, ఉద్యోగం మారదామా లేదా అనేది. సో మీ యొక్క కండిషన్, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మంచి ఆపర్చునిటీ అయితేనే మీరు యాక్సెప్ట్ చేయండి. అదర్వైజ్ క్విట్ చేసి మాత్రం జాబ్కి ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద గుడ్ టైం. అంటే 23 దాకా బాగుందండి. 24 నుండి నెలాఖరు దాకా చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ అండ్ మీ యొక్క పరిస్థితి మీకే అర్థమవుతుంది కాబట్టి. మరి వ్యాపార స్థానం ఏ విధంగా ఉంది? 7వ స్థానాధిపతి గురుగ్రహం. ఈయన వక్రీకరించి ఎక్కడున్నారయ్యా అంటే సో 9వ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా బాగుంటుంది. కొంతమంది ఇంట్లో ఒక దగ్గర ఉంటుంది, దూరంగా వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉంటారు. షట్టర్ లేకుండా బిజినెస్ ఇట్లాంటివి కాంప్లెక్సెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే నెల చివరిలో కూడాను శుక్రుడు యొక్క స్థితి అనేది మీకు ద్వితీయ ధన కుటుంబ భాగ్యాధిపతి ఎప్పుడైతే కనుక 7వ స్థానానికి వస్తారో, సో పర్టికులర్గా ఎవరైతే స్త్రీల మీద వ్యాపారం చేస్తూ ఉంటారో, మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్నవారు, ఈ యొక్క మీ జీవిత భాగస్వామి స్త్రీ అంటే మీరు కనుక పుష్టిలే ఉంటారు, అలాంటి వారికి కూడా వ్యాపారంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆ సమయంలో కాస్త బాగుంటుంది చెప్పాలి. సుగంధ ద్రవ్యాలు, కంప్యూటర్, ఐటీ రంగం, టెలికాం రంగం, కమ్యూనికేషన్ ఇలాంటి వాటి రంగాల్లో బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదండి. మరి ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. కానీ కుజుడి మీద రాహు దృష్టి, కుజుడు బుధుడింట ఉండి వక్రీకరించారు కాబట్టి టెక్నాలజికల్ పరంగా ఏంటంటే కొంచెం యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. అదొకటి కనపడుతుంది. 7వ స్థానాధిపతి ఉన్నాడు. మరి 3వ స్థానాధిపతి కుజుడు లాభంలో ఉంటారు 20 దాకా. బలహీనంగా ఉంటారు. లాభం అయితే ఉంటుంది, తృతీయ డిజైర్ జీల్ ఉంటుంది చేయాలని. బట్ విత్ ఎఫర్ట్స్ 20వ తారీఖు వరకు కొంచెం మంచి ఎఫర్ట్స్తోనే మీరు ఏదైనా ధనం సంపాదించే అవకాశం అయితే కనపడుతుంది. మరి ప్రాపర్టీ సంబంధంగా ఎలా ఉంటుంది? చతుర్థాధిపతి ఎవరు? గురుగ్రహం 9లో ఉన్నారు. చతుర్థంలోకి ఎవరు వచ్చారయ్యా అంటే 4వ తారీఖు నుండి బుధుడు ఉన్నాడు. కాబట్టి మీరు వాహనాల మీద, ప్రాపర్టీ మీద, ప్లాట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాటి మీద మీ యొక్క దృష్టి పెడతారు. కాబట్టి ఏంటంటే ఈ మాసంలో కొనుగోలు అమ్మకాలకు పర్వాలేదండి, బాగానే ఉంది. సో ఇబ్బంది లేదు. కుజుడి మీద రాహు దృష్టి 20 తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి కుజుడు ధరణి పుత్రుడు కాబట్టి ఏంటంటే మీరు 1కి 2 సార్లు డాక్యుమెంట్స్ కావచ్చు, ఎవరి హ్యాండ్స్లో ఉంది రైట్ నౌ, సో రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ఇలాంటివి కనుక చెక్ చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. మరి కొంతమంది కన్యా రాశి మరియు కన్యా లగ్నం వాళ్ళు ఈ మాసంలో ప్రాపర్టీ అదేవిధంగా వాహన సౌఖ్యం కూడా పొందుతారండి. లోన్స్ ఆశ్రయించడం కూడా జరుగుతుంది. లోన్స్ సులభంగా మీకు శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. మరి ధన సంబంధంగా చూస్తే ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. సర్వీస్ పరంగా డైలీ పని వృత్తుల వారికి అయితే వీరందరికీ కూడా బాగుంటుంది. సో ఉద్యోగం లేని వారికి కూడా కొలువు దొరుకుతుంది. ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేయండి, దొరుకుతుంది. అదేవిధంగా ఏంటంటే ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉండి వ్యయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు కనుక మీ యొక్క రెప్యుటేషన్ తోటి లోన్స్ ఇప్పించడం కావచ్చు, మధ్యవర్తితో వహించడం అనేది ఈ మాసంలో 27వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అది మీరు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అప్పుడు నేబర్స్ అండ్ కొలీగ్స్ విషయంలో చూస్తే సిబ్లింగ్స్ విషయంలో కూడాను ఇక్కడ తృతీయాధిపతి అయినటువంటి కుజుడు వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క నేబర్స్ వారి యొక్క పరిస్థితులు బట్టి చూస్తే ఏంటంటే కొంత హార్డ్షిప్ ఉంటుంది మనకు 20వ తారీఖు వరకు కూడా, 3వ వారం వరకు కూడా. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు యొక్క స్థితి మారుతుందో నేబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వారి యొక్క అభ్యున్నతి కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బాగుంటాయండి. 3వ వారం వరకు కూడా ఏదైనా విలువైన వస్తువులు, గ్యాడ్జెట్స్ ఏదైనా ఉంటే కనుక, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి మీరు క్యారీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కింద పడి బొట్టము లేదంటే కనుక మరి కొంతమంది కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి. మరి వృత్తి చూసాం, వ్యాపారం చూసాం, విద్య, ప్రేమ ఇవన్నీ చూసామండి. ధనం కూడా చూసాము. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే పంచమాధిపతి 5వ స్థానంలో ఉండి వ్యయాన్ని చూస్తూ ఉన్నాడు. షార్ట్ ట్రేడింగ్ మంచిది కాదండి. అష్టమాధిపతి కుజుడు కూడా బలహీన కుజుడు యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి సో మార్కెట్ కాస్త వోలటిలిటీ, ఫ్లక్చుయేషన్స్ బాగా గురయ్యే అవకాశం ఉంది. అంటే అందరికీ అని కాదు, మీ కన్యా రాశి, కన్యా లగ్నం వారికి ఏంటంటే అనుకూల స్థితి లేదు కాబట్టి షార్ట్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించే వారు ఉంటారు. సో అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. 9లో గురుడు ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఇలా ఉన్నప్పుడు మార్కెట్ పడినప్పుడు ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు లాంగ్ స్టాండింగ్ చేసుకోగలిగితే సో దట్ గివ్స్ గుడ్ రిజల్ట్. సంతాన సంబంధంగా చూస్తే
సో సంతానంగా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు, పోటీ పరీక్షలతో ఉత్తీర్ణ పొందుతారు. కానీ మీ యొక్క సంతానం పెద్దవారితో లేక గురువులతో పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు పాజిటివ్గా మాట్లాడడం, అవసరం ఉన్నంత వరకు మాట్లాడడం లాంటివి చేయాలి. హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క సంతానానికి కూడా ఏంటంటే 3వ వారం తర్వాత సీజనల్గా ఉన్నటువంటి చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. 27వ తారీఖు వరకు కూడా తండ్రి సమానులు పెద్దవారికి ఇంట్లో కుటుంబంలో ఉన్నవారు, స్త్రీలు అయితే నాన్నమ్మలు, అమ్మమ్మలు, పెద్దవారు ఎవరైతే ఉంటారో ఎల్డర్ పీపుల్ ఉంటారో వారికి కూడా పర్టికులర్గా స్త్రీలకు దాంతో పాటుగా ఏంటంటే 9వ స్థానం తండ్రి సమానులు కూడా కొంత చిన్నపాటి అనారోగ్యం కనపడుతుంది. సో నాట్ సో మేజర్ ఇష్యూ. సో కన్యా రాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఏంటంటే కంటికి సంబంధంగా ముఖ్యంగా లెఫ్ట్ ఐ పరంగా కొంత ఈజీగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ అయితే మనకు కనబడట్లేదు. సో ఈ మాసంలో కన్యా రాశి వారు ఎనర్జెటిక్గా ఉంటారు. ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ ఈ మాసంలో ఉంటుంది. ఏది ఏమైనా 2025కి వచ్చామండి. పుట్ సమ్ గోల్స్. సో లాంగ్ టర్మ్ గోల్ అంటే ఈ 1 year 2025 డిసెంబర్కి అంతా ఏం సాధించాలి గోల్ పెట్టేసుకోవటం. మిడ్ టర్మ్ గోల్ ఈ సంవత్సరానికి గాను జూన్ వరకు ఏం సాధించాలి, సో రాబోయే 3 monthsలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఏం సాధించాలి అలా రాసుకోవటం. మళ్ళీ ఏ మంత్ కా ముందు మంత్లీ గోల్స్ పెట్టుకోవటం. సో దాన్ని ఆ మంత్లో సాధించాల్సిన గోల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వీక్గా డివైడ్ చేసుకోవటం, డేలో ఏం చేయాలి ఇలా కనుక మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే డ్రీమ్కి కనుక యాక్షన్ తోడైతే డెఫినెట్గా 2025లో మీరు మ్యాసివ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా 2025 అంటే 2+0 +2 +5 ఈక్వల్ టు కుజుడు మార్స్ అవుతాడండి. సో శక్తివంతంగా పనిచేయగలుగుతారు. కాబట్టి గో అహెడ్ విత్ ప్యాషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.